రా చూడు, చూసావా? ఎల్జీ ఎయిర్ కండిషనర్. సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని 15,000 ఖర్చు పెట్టి వాడు రూమ్కే పెట్టించావు. ఇంకా సొంత ఇల్లు లేదు, కారు కొనుక్కోలేదు, స్కూటర్ మీదే వెళుతున్నా. నా 25 ఏళ్ల సేవింగ్స్ మొత్తం వాడి చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా? వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా సంతోషాలను త్యాగం చేసావయ్యా. వీళ్ళమ్మ వీడి కోసం స్పెషల్ గా ఉండి పెడుతుంది. అది చాలదన్నట్టు స్పెషల్ గా గుడ్డు ఒకటి. ఇవన్నీ నువ్వు తీసిన ఫోటోస్ వెంకట్? సార్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. రోడ్డు మీద వెళ్లే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట. సార్ పర్సంటేజ్ ఎంత? 91. 94 నుంచి 91కి వచ్చేసాడు. నా బాధ నీకు ఎగతాళిగా ఉందా? లేదంకుల్, యాక్చువల్గా ఇంత అందంగా తీశాడు కదా ఫోటోలు, వాడిని ఎందుకు ఇంజనీర్ని చేస్తున్నారు? చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా, గొప్పవాడు అవుతాడు అంకుల్. చూడు బాబు, నీకు చేతులెత్తి దండం పెడతాను. మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాడు లైఫ్ స్పాయిల్ చేయొద్దు. హే వెంకట్, ఫోన్ చేద్దరుగానే రండి బాబు. పని నిఖిల్ రండి, వచ్చేద్దాం రండి. సార్ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తే తప్పకుండా భోంచేస్తారు. మా అమ్మ గుమ్మగుమ్మల వంటకి నోరు ఊరింది, మా నాన్న చెట్టుపట్టలకి కడుపు కాలింది. అప్పుడున్న ఆకలికి పచ్చి గడ్డి పెట్టినా పర్లేదని నిఖిల్ ఇంటికెళ్ళి. నిఖిల్ వాళ్ళ ఇల్లు చూస్తే చౌకార్ జానికి నటించిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు అనిపించింది. ఒకటే రూమ్, అందులో సగమే బతుకున్న నాన్న, వాళ్ళమ్మ దగ్గమ్మ, సారీ దుర్గమ్మ, ఏజ్ బార్ అయినా మ్యారేజ్ కాని అక్క. నిఖిల్ వాళ్ళమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్, గొనుక్కోవడం ఆవిడ హాబీ. ఎవరైనా కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు కప్పు కాఫీ ఇచ్చి అప్పడిగేస్తారు. వాళ్ళ నాన్న ఒకప్పుడు పోస్ట్ మాస్టర్, బాడీకి ఒకవైపు పక్షవాతం, లైఫ్ కి అన్ని వైపులా అప్పులు. వాళ్ళిద్దరు పెన్షన్ తోటి ఆ ఫ్యామిలీ నెట్టుకొస్తుంది. వాళ్ళ అక్క జైకి 28 ఏళ్ళు వచ్చాయి. వందన ట్యాక్స్ లో టికెట్ దించేవాడు కూడా 100 కాసులు అడుగుతున్నాడు. నువ్వు బుద్ధిగా చదువుకోకపోతే దానికి పెళ్లి ఎలా చేస్తావు? చపాతి కిలో బియ్యం బయట 15 రూపాయలు, రేషన్ లో గోధుమలు 8 రూపాయలే. అందుకే చపాతీలు తింటున్నాం. కొంచెం టమాటా చట్నీ వేయమంటారా? టమాటాలు కిలో 10 రూపాయలు, ఉల్లిపాయలు 15 రూపాయలు. ఈ విధంగా కాలేజీ నుంచి కంప్లైంట్ లెటర్ వస్తే ఏం తినేస్తాం? రాను రాను కూరగాయలు కూడా బంగారు కొట్లు అమ్మేలా ఉన్నారు. టమాటా చట్నీ వేయమంటారా? నో థ్యాంక్స్. ఏంటమ్మా నా ఫ్రెండ్స్ ముందు ఇలా పరువు తీస్తున్నావు? సరేరా, ఇంకేం మాట్లాడు, నోరు మూసుకుంటాను. మీకోసం కడుపు మార్చుకుని మరీ సంపాదించాలి, పని మనుషులు అన్ని పనులు చేయాలి, కానీ నోరు మాత్రం తెరవకూడదు. ఇంట్లో కష్టాలు పిల్లలతో చెప్పకపోతే మరెవరితో చెప్పాలి? ఫ్రెండ్స్ తోట? మాకు నిఖిల్ని ఓదార్చాలో వాళ్ళ అమ్మగారిని ఓదార్చాలో తెలియలేదు. ముందు ఆత్మారాముని ఓదారిద్దామని డిసైడ్ అయ్యాం. ఈయన దురదకి సైబాలు కొందామన్నా కూడా ఇప్పుడు 15 రూపాయలైంది. ఇంకో చపాతీ ఏమంటారా? చాలే, ఇదే ఎక్కువ. టమాటాలు కిలో 10 రూపాయలు, ఉల్లిపాయలు కిలో 15 రూపాయలు. అట్లీస్ట్ మా ఇంట్లో చపాతీ అయినా పెట్టారు, వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు. ఒట్టి సాడిస్ట్ హిట్లర్. మీ అమ్మ మదర్ తెరేసా బా పెట్టిందిలే వెంట్రికల చపాతీ. చూడు, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావు, చంపేస్తాను. రాసే దీని గురించి కొట్టుకుంటారేంట్రా? ఆకలి దంచేస్తుంది, బయటికి ఎక్కడికైనా వెళ్తుందాం పద. డబ్బులు ఎవరు ఇస్తారు? మదర్ తెరేసానా? ఫుడ్కి క్యాష్ అవసరం లేదురా, కవర్ ఉంటే సరిపోతుంది. అటు చూడండి. నమస్తే. 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 అమ్మ నాన్న అందరు బాగున్నారా? వెనకే ఉన్నారు, చూడలేదా? ఎవరమ్మా వీళ్ళు? భయంగా ఉందిరా, ఫోన్ చేయడానికి ముందే టాయిలెట్ వచ్చేలా ఉంది. మావా, బుఫేలో ఉన్న అన్ని ఐటమ్స్ ఫుల్ గా లాగించాలరా. పొట్ట పగిలి చస్తావరా. అప్పుడప్పుడు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొస్తే సరిపోతుంది. రియా, what the hell is this? ఎంతకి బామ కలుపు వచ్చి పెట్టుకున్నావు? 10 మంది ఏమనుకుంటారు? రాకేష్ ఫియాన్సీ డాక్టర్ కాబోతుంది. 200 రూపీస్ డబ్బా వచ్చి తగిలించుకుందని గేల్ చేసి మాట్లాడరు. తీసి పారే.
Hi, handsome. Hi, Auntie. Did you notice something? Rubies? Mandolin Love Kanadi. Mandalay. Yeah. Wow. Let's go meet David. Sure. ఎక్స్క్యూజ్ మీ ఎస్ కూల్స్. ఆ గ్లాస్ కొంచెం ఇవ్వండి. ఎందుకు దాంతో నా తల పగల కొడితే నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను? లేదు, నేను మీకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇవ్వబోతున్నాను. వాట్? ఆ గాడిదని మీరు పెళ్లి చేసుకోకండి. ఎక్స్క్యూజ్ మీ, వాడు మనిషి కాదు, ప్రైస్ ట్యాగ్. లిసన్. వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లో బ్రాండ్స్ ఉంటాయి, వాడి తాలూకు ప్రైస్ లిస్ట్ ఉంటాయి, కానీ లైఫ్ ఉండదు. హలో, కావాలంటే డెమో చూపించనా? Well, I thought educate you on how life is all about. వాడు వేసుకున్న షూ రేట్ ఎంతో తెలుసా మీకు? నేను అడగను, వాడే చెప్తాడు. వెయిట్ అండ్ సీ. Life is a brand. You don't call us a brand. That's why I have branding. Without a brand, you're nothing. It's not a minor thing, you know. Oh gosh! Oh no. Shots! Oh. Sir, you fool! Now $300 shoes మీద చట్నీ వేసి రాసినాడు చూడు. My $300 shoe. How am I going to walk now? Oh my God! చెప్పానా? ఎస్కేప్ అయిపోయింది. ఫ్రీ అడ్వైస్ వింటే వినండి, ఒక మీ కర్మ. డాడ్, వాళ్ళు మీ గెస్ట్ లా? వాళ్ళు నా స్టూడెంట్స్, ఇక్కడే పని వాళ్ళకి. 1 second. హాయ్, మీరు నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఉందండి, మనం వెళ్లే దారిలో ఏదో సోషల్ సర్వీస్. ఏం అనుకోకపోతే తిరిగి వెళ్లే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా? తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. మా నాన్న నేను రాకేష్ ని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టు పట్టారు. మీరు చాలా అందంగా విడమర్చి చెప్పారు. మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది. మీరేం టెన్షన్ పడకండి, వాడి చెడ్డీ రేట్ ఎంతో వాడి నోట్ తోటి చెప్పిస్తాను. నాన్నకి ఆ చట్నీ ఎందుకు? యు ఆర్ సో స్వీట్. మీ నాన్నగారు ఎక్కడ? మీ వెనకాలే ఉన్నారు. ఓ, కనిపించారా? పారిపోండి. ఫ్రీ అడ్వైస్ వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇక్కడేం పని మీకు? సార్, పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ ఇద్దామని వచ్చాను సార్. అది నాకు ఇచ్చేయండి. పెళ్లి కూతురు మా అక్కే. ఏంటి అక్క? అవును. నాకు కక్క వచ్చేలా ఉంది. సార్, మీకు మొత్తం ఎంతమంది కూతుళ్ళు సార్? ఎంటీ. గిఫ్ట్ కూడా కాదు, జస్ట్ పెట్ కవర్. పెట్టాం కదరా, 1000 రూపాయలు. ఏమైంది? అవును, మేమెవరూ మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదే. పెళ్లి కొడుకు సైడా మీరు? సార్, మేము యాక్చువల్లీ సైన్స్ సైడ్ సార్. సైన్స్ ఓ ఎలా? చెప్పు. డాడ్, ఈయన ఏదైనా అందంగా విడమర్చి చెప్తారు. మా నాన్నగారికి డెమో ఇవ్వండి ప్లీజ్. సార్, మీకే తెలుసు మన ఊళ్ళో ఊరూరికే కరెంట్ కట్ అవుతుంది. దానివల్ల వెడ్డింగ్ వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది సార్. అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని వచ్చాం సార్. ఓహో, వావ్, ఇన్వర్టర్ రెడీ చేశారా? అంటే అది డిజైన్ రెడీ సార్. డిజైన్ ఇచ్చా కదరా. ఎక్కడ డిజైన్? అది నేను మొన్నే నిఖిల్కి ఇచ్చాను కదా. నిఖిల్ డిజైన్ సార్. డిజైన్ ఏముంది సార్, మీకు ఎట్లా దాన్ని కార్కి సిమ్మని చెప్పండి, ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్. మీకు కథలు చెప్పడం వచ్చు, ఇన్వర్టర్ చేయడం చేత కాదు. సార్, నన్ను నమ్మండి సార్, నా వల్ల అవుతుంది. అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళిలో దీన్ని కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరే పెడదాం అనుకుంటున్నాం సార్. వైరస్ ఇన్వర్టర్ ఎలా సార్? నాన్న, మీ పేరు వైరసా? చెప్పనే లేదు. నిఖిల్, వెంకట్, రేపు మీరిద్దరూ లంచ్ బ్రేక్ లో నా ఆఫీసులో ఉండాలి. సార్, సారీ సార్, భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్, ఇన్స్టాల్మెంట్ లో సార్. ఇక మీదట ఏ పెళ్లికి వెళ్ళాం సార్. సార్, నా పెళ్లి కూడా డెఫినెట్ గా వెళ్ళండి సార్. నేను అసలు పెళ్లే చేసుకోను సార్. మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. ఈ లోకంలో 2 మూర్ఖుల సంఖ్య తగ్గుండేది.
క్లాస్ కి స్పీకుతాడా ఏంటి? పే అటెన్షన్. ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ 2.5 కోట్లు. 1 సున్నా, 2 సున్నా, ఇంకొక సున్నా తీస్తే వెంకట్, ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్. ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్. నిఖిల్, మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదనుకుంటా. మీరు బుద్ధిగా మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి. పాణితో కలుసున్నారో నాశనం అయిపోతారు. ఏంటన్నా, సేవ్ చేసుకుంటారా? వద్దు సార్. దెన్ గెట్ లాస్. దీన్నే విభజించి పాలించడం అంటారు. వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు. నువ్వేం భయపడకు. భయపడి తీరాలి, ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది. మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు. మా నాన్నేమి మీ నాన్నలాగా డబ్బున్నాడు కాదు, ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి. రే, ఎందుకు ఇలా భయపేసేస్తావు? మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా? ఆలస్వాలు అని నువ్వు కంటే వాడికి భజన చేయి, నా వల్ల కాదు. రే, నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు. లేదురా, లిమిట్ లో ఉందాం అంటున్నాను. మా ఫ్యామిలీ నన్నే నమ్ముకొని ఉంది. మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది. 50 సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు. మా అమ్మ మంచి చీర కట్టుకుని 5 ఏళ్ళు అవుతుంది తెలుసా? మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీర కట్టారంట తెలుసా? మా ఫ్యామిలీ కష్టాలు మీకు కామెడీగా ఉంది కదా? రే నిఖిల్, మనం చదువుకోవాలి, పాస్ అవ్వాలి నిజమే. అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివే ప్రయోజనం లేదురా. చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికే. గెలుపు వెనకాల పరిగెత్తకు. నీకు నచ్చిన వృత్తిని ఎంచుకో, అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో. సిన్సియర్గా పనిచేస్తూ ఉండు. గెలుపు ఆటోమేటిక్గా నీ వెంట వస్తుందని స్వామీజీ చెప్పారు. ఏ స్వామీజీ చెప్పాడు? పాణియానంద స్వామీజీనా? ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా? రే నిఖిల్, రే నిఖిల్, టెన్షన్ పడకరా, మనం తప్పకుండా పాస్ అవుతాం. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇదిగో దీన్ని మళ్ళీ ఇందులోకి ఎక్కించు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇది ఎలా? బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్కి బలైపోయాడు. శ్రీనివాస్ని మేమంతా సైలెన్సర్ ని పిలిచేవాళ్ళం. ఎందుకంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి జ్ఞాన శుద్ధి చూర్ణమని అదేదో తెగ తింటుండేవాడు. అది తినేసి వాడేసే సైలెంట్ బాంబ్ స్మెల్ ఉందే, హబ్బబ్బా, దానికన్నా డ్రైనేజ్ కంపే బెటర్. ఐ డోంట్ డూ ఇట్. రే నిఖిల్, నువ్వేసి నన్నంటావే? సైలెన్సర్ రోజుకి 18 గంటలు చదువుతాడు, సారీ బట్టి పడతాడు. అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్ కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు. ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసిన 2 రూట్లు. 1, తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం. 2, మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం. సైలెన్సర్ కి బుద్ధి చెప్పడానికి, నిఖిల్ ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు. మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు. సంస్కరించడం అంటే ఏమిటి? అర్థం తెలుసా? చెప్పు. అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను, చెప్పు. అయితే పట్టు. ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్ కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్. వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీన్ బోస్ ని అడిగాడు. శ్రీనివాస్, ఎస్, నీకు ఫోన్. బోస్ గారు, ప్రింట్అవుట్ క్లియర్ గా తీయండి, ఇప్పుడే వస్తా. ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంపు కొడుతోంది? బోస్ సార్, ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు. అవునా? అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను. ఇది నువ్వు శ్రీనివాస్కి ఇచ్చేయి. హలో, టెల్ మీ. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. సార్. ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా? ఎస్ సార్, యు ఆర్ రైట్. నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడివని, నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్ఫోటకపు మూట? అదే మ్యాన్, బాంబ్.
అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా. నో సార్, ఐ కాంట్. నటించక మ్యాన్. నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగదీసి మక్కలు ఎరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి. సార్ నో సార్, ఇట్ విల్ పెయిన్ సార్. సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను, కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు. ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట? ఎవరు నువ్వు? బోస్, లైబ్రేరియన్, పర్మనెంట్ స్టాఫ్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం, కమిషనర్ నీతో మాట్లాడతారట. సార్ సార్ సార్. ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. కావాలంటే మీరు వచ్చి చెక్ చేయొచ్చు సార్. షట్ అప్ యు. ఓకే సార్. అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు. అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు అని కూడా నాకు తెలుసు. అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేటంలో ఎక్స్పర్ట్ అంటగా. నీలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్క పడిపోయింది. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ద సిటీ. ఇది ఇప్పుడు సిబిఐ టేకప్ చేసింది. వి విల్ బీ దేర్ ఎనీ టైం. అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేశారు. సార్ బోస్ సార్ నీకు ఈ పేపర్ ఇమ్మన్నా. You don't call me like that. Pani gini langa oni. Irritators. You always irritating others. ప్రిన్సిపాల్ నన్ను పిలవలేదటగా? మీ గురించి అడిగారని చెప్పానే గానీ పిలిచారని చెప్పానా? అడిగారన్నావా? పోరా ఎదవా. మాన్యశ్రీ మంత్రివర్యులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు. గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో 7వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం. వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు. సార్, గుంపు మాత్రమే వాడిది, మోటార్ని నావే. గడిచిన 32 ఏళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు. సంస్కరించడాన్ని బలాత్కరించడం నేను మార్చా. ఇంకా ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు. నాకు ఒక ఆశ్చర్యం, ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు? అంత బలమా? తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు. మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం. ఈ రోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం. ఐఈసీ విద్యార్థులంత బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దాం. ఈ గొప్పతనమంతా మన బలాత్కార భీముడు, ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుతుంది. బలాత్కార భీముడు విరూపాక్ష రెండోసారి. ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు. రతి క్రీడ అంటే సెక్స్ కదా? రతి క్రీడే ఈయన ఊపిరి. చూసా, క్రీడ రతి క్రీడ అయింది. రతి క్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు.
లక్ష్యం వక్షం అయింది. వక్షం అంటే వేడి సిద్ధిరా బ్రతకూడదా? ఏంటి విరూపాక్ష ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు? ఏ రతి క్రీడా మంత్రి వర్య, మీ వక్షాలను మా బలాత్కార భీముల వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి. మీ వక్షాలను ముందుకు లాగేవారు ఆయనే. ఏంటి దరిద్రం? అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఏంటి ఇది? నన్ను అవమానించడానికి ఇక్కడ పిలిపించావా? మన అధ్యాపకులకు దినం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. సైలెన్సరా మజాక ఎవ్వడిని వదలట్లేదురా. విశ్వాసం దుర్వాసన అయింది. దుర్వాసన ఎలా చూపించగలము? ఎక్స్పర్ట్ చెప్తున్నాడు విను. దుర్వాసన 4 రకములు. కర్మ ఏమిటి వాగుడు? దఠం బఠం భయం నాస్తి. ప్రియాకారం అల్పఘోరం. దుస్సాకారం మహాఘోరం. నిశ్శబ్దం సంకుటం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాట్ రాంగ్ ఐ డిడ్ సార్? సారీ సార్. ఎనీథింగ్ రాంగ్? అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది. ఈ రోజు నువ్వు పట్టే బట్టి 4 సంవత్సరాలే కాపాడుతుంది. అని తర్వాత 40 సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే ఉంటుంది. ప్రియాకారం అల్పఘోరం. కవిత్వం అంటరా? ఎందుకు నన్ను అధవం చేశారు? నేను మీకు ఏమన్యాయం చేశాను రా? సారీ శ్రీనివాస్, ఏది పర్సనల్ గా తీసుకోకు. పర్సనల్ గానే తీసుకుంటాను రా. ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా. ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైం. లైట్ తీసుకో, దీన్ని కూడా సీరియస్ తీసుకుంటే ఎలా? పట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గాడు ఒక డెమో ఇచ్చాను. ఏదన్నా బాగా అర్థం చేసుకుని చదవాలి. సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి. నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా. మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా? ప్రాణ సంకటం. నవ్వుకోండిరా. నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి. కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను. ఆ రోజు నేను నవ్వుతాను, మీరు ఏడుస్తారా? తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను? నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను రా. నీ ట్రైన్ వేరు, నా ట్రైన్ వేరు. ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దాంరా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దాంరా. అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్ప నువ్వు గొప్పడు. బెట్టు కట్టరా, బెట్రా. నువ్వు నేను తేల్చుకుందాం. భయం వేస్తుందిరా. దమ్ముంటే రారా, మగాడు అయితే రారా. ఏం చేస్తున్నట్రా వీడు? నీకు దమ్ముంటే 10 సంవత్సరాల